ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంట్లో వాడే వస్తువులు ప్రతి దాని మీద 20 రూపీస్ 50 రూపీస్ ఇట్లా పెరిగినాయి. ఆయన బస్సు ఫ్రీ అని ఇచ్చి అన్నీ చేసి ఏమో లాభం ఉందా? ఏమన్నా ఆడలకు ఫ్రీ అని ఇచ్చిండు. ఆడలకు ఫ్రీ అని ఇచ్చినోడు అన్నిటికీ ధరలు తగ్గిస్తే బాగుండేది. గ్యాస్ ఒకటి ఈ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని ఇచ్చిండు. ఇంకేమైనా చేయలేదుగా. 4,000 పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ ఏమి ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 అన్నాడు. వికలాంగులు 6,000 ఏమి ఇవ్వలేదు. ఇండ్లు అన్నాడు. ఇండ్లు ఏపాటి చేస్తాడు అది కూడా తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన అంటే ఇప్పుడు చెర్లు మంచి చెర్లు దోమిచ్చిండు. 100 రోజుల పని అని చెప్పేసి వాళ్ళకు 100 రోజుల పని ఎండాకాలం మొత్తం కల్పించిండు. వాళ్ళకు ఎక్కడ గుంటలు ఉన్నా ఏది ఉన్నా చూసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చూస్తుండు? 100 రోజుల పని అన్నాడు. 100 రోజుల పనికి మనిషికి ఇంత అని అన్నాడు. రైతు బంధు అని అన్నాడు. రైతు బంధు పైసలు ఎంత పడేది ఇవ్వట్లేడు. 4 నెలలు 5 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. రైతు బంధు పైసలు ఏం పడట్లేవు. కొత్త పింఛన్లు అన్నాడు. కొత్త పింఛన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆయన వచ్చి పదవిలోకి వచ్చి ఏం లాభం? ఆయన ఇప్పుడు ప్రభుత్వ ఫస్ట్ కాంగ్రెస్ మంచిగా పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ అట్లా లేదు కదా. అప్పుడు పరిపాలించింది కాంగ్రెస్ మంచిగా, ఇప్పుడు పరిపాలించట్లేదు కాంగ్రెస్. అంతా రౌడీ రాజ్యం అయింది ఇప్పుడు. నమస్తే అమ్మా. నమస్తే. కానీ మీ పేరమ్మా? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? ఇక కూలే బిడ్డ, మాకేం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఎవరికి ఏం చేసిండు? మాకు 4,000 ఇస్తాను ఇయ్యనేలే. రైతు బంధు వేస్తాను, రైతు బంధు వేయలే. భూమి లేని వాళ్ళకు 12,000 అన్నాడు, అది ఇయ్యలే. కరువు పని పెడితే మాత్రం కరువు పనిలోనే మనం చేయాలంటే చేతగానే ఉంటుంది. చేస్తుందా ఇలా? అమ్మ చెయ్యది. 12,000 అన్నప్పుడు వెయ్యాలి. 4,000 పింఛనని ఇయ్యలే. 2 లక్షలు మాపు అన్నాడు. 1,00,000 రూపాయలు పెట్టి అందరికి వేయొచ్చుగా. నువ్వు 1,00,000 రూపాయలు మాపు చెయ్యవు, అందరికి అయ్యావు. మళ్ళీ 2 లక్షలు మాపు చేసిన వానికే మళ్ళీ ఇప్పుడు రైతు బంధు వేసిండు. మరి రైతు బంధు వీళ్ళకి మొత్తం రైతు బంధు వద్దు, 2 లక్షలు మాపు వద్దు, ఇది అది ఇవ్వద్దా? రైతు బంధు అయ్యద్దా? చెప్పు. సరే, నువ్వు చేసేంత వరకైనా నువ్వు 1,00,000 రూపాయలైనా అందరికీ చేయవైతివి. నువ్వు రైతు బంధు 12,000 వేస్తున్నావు. 12 సంవత్సరానికి 12,000 వేస్తున్నావు. 12,000 వేస్తున్నావునివి మళ్ళీ మా పైన వాళ్ళకే 12,000 వేసినావు. 6,000 వేసినావు. మాపు కాని వాళ్ళకి పైసలు వేయలే. ఈ మాపు కాని వాళ్ళకి ఏది లేదా? ఇక ఈ కరువు పని పెడితే మాత్రం చేత కాని వాళ్ళు ఉంటారు. ఎట్లా పోయి ఆడ పని చేస్తాం? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబురావు. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అటర్లీ రాంగ్. మొత్తం వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు సంవత్సరం దాటినా ఇంత స్థానిక ఎన్నికలు జరగకపోవటం అంత అస్తవ్యస్తంగా ఉన్నది. రుణమాఫీలు అంతకే ఉన్నాయి, రైతు భరోసా అంతకే ఉంది. ఈ పథకాలన్నీ వేస్ట్ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా దెబ్బతీసేదే కానీ వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవటం కానీ ఏమీ లేదు. అందులో రాష్ట్ర ఆదాయానికే గండి కొట్టాడు మొత్తం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా కొన్ని దుర్వినియోగం చేశాడు. అధికార దుర్వినియోగం ఆయన చేశాడు. ఆయన కంటే ఎక్కువ ఈయన చేస్తాడు. మరి ఆయన హయాంలో ఇప్పుడు ఖజానా ఖాళీ అని తెలిసేనా? మరి గ్యారంటీలు ఎట్లా ఇస్తారనుకున్నాడు? ఇప్పుడు ఆయన ఆర్థికంగా దెబ్బతీసాడని తెలుసు. మరి 6 గ్యారంటీలు నుంచి తెచ్చిస్తానని హామీలు ఇచ్చాడు ప్రజలకు. అంటే ఏదో ప్రజలని మభ్య పెట్టి అధికారానికి రావాలనే కానీ ఏముంది? అది కాదు. టైం ఉన్నది. ఉంటే ఏం లాభం? ఇట్లనే కాలం గడుపుతాడు 4 సంవత్సరాలు కూడా. ఇక మళ్ళీ కులగణన చేసి మళ్ళీ కులగణన. ఇక ఎలక్షన్లు బీసీ గణాంకాలని ఇక స్థానిక ఇప్పుడు మున్సిపాలిటీలు అంతకే ఉంది, స్పెషల్ ఆఫీసర్స్ అని, గ్రామ పంచాయతీలు అంతకే ఉంది. పరిపాలన అసలు అంత అస్తవ్యస్తంగా ఉన్నది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాదగిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ టీచర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. అన్నీ అప్డేట్గా ఉన్నాయి. డెవలప్మెంట్ కూడా మంచిగానే చేస్తున్నాడు. పర్వాలేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో అప్పుడు అన్ని దుర్వినియోగమైనాయి అంటారు వాళ్ళు. నిధులు దుర్వినియోగమైనాయి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తున్నాయి రెగ్యులర్గా.
పల్లెటూరులో కూడా పింఛన్లు అన్నీ వస్తున్నాయి, అందరూ హ్యాపీగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన అందరూ హ్యాపీగా ఉన్నారండి. హ్యాపీగానే ఉన్నారు.